సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణిత మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి హృదయాన్ని ఆకర్షించి ప్రేరేపించి పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ వాతావరణంతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి 9వ భాగాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేసినటువంటి వారు తిరునంపల్లి సుస్మిత రాజు, చరణ్, రాజ్యలక్ష్మి గారు, నాగరాజు గారు, ఐనవోలు గ్రామము, తుళ్ళూరు మండలము, గుంటూరు జిల్లా. కాబట్టి శ్రోతలు సుస్మిత రాజు, చరణ్ గారి యొక్క ప్రయాణము కొరకు, వారి ఆరోగ్యం కొరకు, అలాగే వారి ఉద్యోగంలో, కుటుంబంలో ప్రభు వారికి తోడుగా ఉండి అభివృద్ధిని, ఆశీర్వాదమును వారికి కలుగజేయనట్లుగా ప్రభు వారిని ఎత్తి పట్టుకునేలాగున మీ ప్రార్థనలో వారి గురించి మనవి చేయాలని, విజ్ఞాపన చేయాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు మనము జ్ఞానము కలిగి ఉండి 9వ భాగాన్ని ధ్యానించుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారంలో మనం 6వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈ 7వ అధ్యాయాన్ని 5 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 7వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో ది అపోస్టల్స్ ఆన్సర్స్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ మ్యారేజ్. అపోస్తలులు వివాహమును గూర్చి కలిగినటువంటి కొన్ని ప్రశ్నలకు లేదా కొన్ని సందేహాలకు వారు జవాబు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7వ అధ్యాయం 10 నుండి 16 వచనాల్లో మ్యారీడ్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ సీక్ టు పార్ట్ ఫ్రమ్ దేర్ అన్బిలీవింగ్ కన్సర్ట్స్. వివాహమైనటువంటి క్రైస్తవులు అవిశ్వాసులైనటువంటి వారి భర్తల విషయంలో కానీ భార్యల విషయంలో కానీ పాలివారు కారు. అలాగే 7వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో పర్సన్స్ ఇన్ ఎనీ ఫిక్స్డ్ సిచ్యువేషన్ షుడ్ యూజువల్లీ ఎసైడ్ ఇన్ దట్. వ్యక్తులు ఏ విషయంలోనూ ఏ పరిస్థితిలోనూ అవిశ్వాసులైన వారితో ఏకాభిప్రాయం కలిగి ఉండకూడదు, వారితో పాలివారు కాకూడదు అనే విషయం తెలియజేయబడుతుంది. అలాగే 7వ అధ్యాయం 25 నుంచి 35 వచనాల్లో ఇట్ వాజ్ మోస్ట్ డిజైరబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దెన్ పెర్లియస్ డేస్ ఫర్ పీపుల్ టు సిట్ లూజ్ టు దిస్ వరల్డ్. ముఖ్యంగా దేన్నైతే కోరుకోవాల్సి వస్తుందో ఆ వివాహము అనేది జాగ్రత్తగా నిర్వహించాలి. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాము మనము అనే విషయాన్ని
మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని జరిగించాలని అపోస్తలులు చెప్తున్నారు. అలాగే 7వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల్లో గ్రేట్ ప్రూడెన్స్ బీ యూజ్డ్ ఇన్ మ్యారేజ్, ఇట్ షుడ్ బీ ఓన్లీ ఇన్ ద లార్డ్. వివాహము ఘనమైనదిగా ఎంచబడుతుంది. అలాగే అది ప్రభువునకు మాత్రమే మహిమ కలిగించేదిగా ఉండాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలను చదువుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకున్నట పురుషునికి మేలు, అయినను జాగ్రత్తలు జరుగుచున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలని, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలని, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలదు. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయము సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకునుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతత్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు వ్రాసిన వాటి విషయము అనగా కొరింథీయులు ఈ సంఘము నుంచి ఒక లేఖను పౌలుకి వ్రాసినట్లుగా ఇక్కడ తెలియబడుతుంది. కొరింథీయులకు పౌలు 2 లేఖలు రాశాడు. మొదటి లేఖ, 2వ లేఖ. మొదటి లేఖ వ్రాసిన తరువాత కొరింథీయులు కూడా ఒక లేఖను ముందుగానే పౌలుకు వ్రాసినట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. వాటిలో వివాహమును గూర్చి కూడా వారికి ఉన్న సందేహాలను పౌలుకు తెలియజేస్తూ రాశారు. అందుకని పౌలు వారికి జవాబిస్తున్నాడు, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. మరి ఆదికాండము 3వ అధ్యాయములో మోషే ఏమని వ్రాశాడు? కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే చెప్పాడు. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అంటే బ్రహ్మచారిగా ఉండటమే మేలు అంటున్నాడు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. బ్రహ్మచారిణి అని చెప్పి ఒక్కోసారి మతి చెల్లించిన పనులు చేస్తారు, జారత్వములు జరిగిస్తారు. మీరు జారులగుట కంటే, వ్యభిచారులగడం కంటే సొంత భార్య ఉండటం మంచిది అని పౌలు అభిప్రాయపడుతున్నాడు. ప్రతి స్త్రీకి కూడా సొంత భర్త ఉండాలి. మేము ఏకాంగులము, మేము బ్రహ్మచారులము, మేము ప్రతివతా ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాము, మేము పురుషుని ఎరగని వారము, వివాహము చేసుకొనని వారము అని ప్రత్యేక వస్త్రాలు ధరించి సంచరిస్తే ఒరిగేదేమీ లేదు అంటున్నాడు. ప్రతి స్త్రీకి కూడా సొంత భర్త ఉండవలసిందే. భర్త భార్యకును,
అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. వారి వారి ధర్మములు అనగా కొంతమంది పెళ్లి చేసుకొని నన్ను ముట్టకూడదు అంటారు. ఉపస్థమినహ కన్యాదానం అన్నాడు. అంటే నీవు ఆమెను కూడకూడదు, కానీ కన్యను నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఉంది. అది పండు ఇచ్చి తినొద్దంటే అలాగా తినకుండా ఉంటాడా? అరటి పండు చేతిలో పెట్టాడు, కానీ తినొద్దు, ఏం చేసుకుంటాడు? కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఒంటరిగా ఉండుము అని చెప్పకూడదు. వారి వారి ధర్మములు నడపాలి. భర్తకి కానీ భార్యకు తన దేహముపైన అధికారము లేదు. ఇది నా సొంత శరీరం, దీన్ని చిన్నప్పటి నుంచి నానా ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్, లక్స్, రెక్సోనా వేసి దీన్ని బాగా తెలుపు చేశాను, ఇక నా పైన నీకు అధికారం లేదు, నువ్వు వేరుగా ఉండు అనే అధికారం భార్యకి లేదు అంటున్నాడు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారము లేదు. నాది ఎక్సైజ్ బాడీ, చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసి ఉన్నాను, అనేక సాధకాలు చేసి ఉన్నాను, నన్ను ముట్టబాక, ముట్టుకుంటే నా బలం పోతుంది అని చెప్పి సంసోన్లాగా పక్కన పెట్టద్దు. నీకు ఓ పురుషుడా నీ దేహం పైన నీకు అధికారము లేదు, ఆ అధికారము నీ భార్యది. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు అని లేఖనం చెప్తుంది. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి. మరి నేను మందిరానికి వెళ్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, పగలు రాత్రులు అన్నాలాగా దేవాలయంలో ఉండి గోజాడుతున్నాను, ఇక నాకు సంసారం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, గుడే దేవాలయం, దేవాలయమే బ్రతుకు అన్నట్టు కొంతమంది తిరుగుతూ ఉంటారు. అమ్మా అన్నీ వదిలిపెట్టి తిరగమని కాదు. సంసారం సంసారమే, పిల్లలు పిల్లలే, భర్త భర్తే, ఇంటి పని ఇంటి పనే, వంట పని వంట పనే. నువ్వేం చేయాలో అన్నీ చేయాల్సిందే. చేసిన తర్వాత భక్తికి నీ ఇష్టం వచ్చిన రోజులు వెళ్తూ ఉండమ్మా అని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం అని ఆల్ నైట్లు, ఓల్ నైట్లు, ఫుల్ నైట్లు పెట్టేసి పూర్తిగా కొంప నదులు పెట్టి తిరుగుతూ ఉంటారు. అలా తిరగమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. నీ విధులు నువ్వు నిర్వర్తించవలసిందే. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. నీ భర్తకి ఇష్టమైతే వెళ్ళు, బట్టలు ఉతకబాకు, అంట్లు తోమబాకు, వంట చేయబాకు, ఇల్లు ఓడబాకు, అసలు పాత ఏమి సర్దుకోబాకు. ఇల్లంతా దోమల కంపు కొడుతూ ఉంటుంది, నువ్వేమో మందిరం చుట్టూ తిరుగుతూ ఉండు. కాబట్టి అలాగా ఒకవేళ మీ ఆయనకి ఇష్టమైతే, నీ భర్తకి ఇష్టమైతే తిరుగమ్మా అంటున్నాడు. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకూడనట్లు తిరిగి కలుసుకునుడి. ఒకవేళ ఇలా ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ మళ్ళీ నీకు నీ పెరిమిటితో సంసారం చేయాలి, లేకపోతే నీ భార్యతో సంసారం చేయాలి అని కోరిక కలిగితే దాన్ని చంపుకోబాకండి, ఇంకెవాళ్ళ మీద ఉపయోగించబాకండి. దాన్ని అత్త మీద కోపం దుత్త మీద చూపాడట. కాబట్టి అలా చూపించబాకు, నీ భార్య మీదే ప్రదర్శించు, నీ భర్త మీదే ప్రదర్శించు అని దేవుడు చెప్తున్నాడు. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ అయితే కాదు, ఇది నా యొక్క సలహా మాత్రమే అంటున్నాడు. మనుషులందరూ
నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరములను దేవుని వలన పొంది ఉన్నాడు. మరి ఒకడికి ఒక రకమైన తలాంతులు, మరి ఒక రకమైన తలాంతులు దేవుడు సంఘములో ఇచ్చి వారిని గణపరుస్తూ ఉన్నాడు. ద టాలెంట్స్ ఆర్ డిఫర్ అన్నాడు. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతును దేవుడు ఇచ్చి ఆయన సంఘములో వారిని గణపరుస్తూ ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. నా వలె అంటే మరి పౌలుకి వివాహం కాలేదు అని చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నారు. పౌలు మేనల్లుడు ఉన్నాడు అని మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ పౌలుకు భార్య ఉందో లేదో, మరి పిల్లలు ఉన్నారో లేదో, మరి అలాగే ఆయన తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఇవన్నీ విషయాలు బైబిల్లో చెప్పబడలేదు. కానీ కొంతమంది అంటున్నారు వివాహం కాలేదు అంటున్నారు. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునట మేలు. అహింసో పరమో ధర్మ అని ఒకడు హిమాలయాల్లో ముక్కు మూసుకొని కూర్చున్నాడంట. కొంతసేపటికి ఒక చీమ వచ్చి కుట్టిందంట. ఎంతసేపు ఊరుకుంటాడు? నలిపి చంపాడు. అంటే నీ అహింస ఎంతవరకు వెళ్ళింది? చీమ కుట్టేంతవరకు వెళ్ళింది. అలాగ బాబు నువ్వు ముక్కు మూసుకొని కూర్చోవద్దు అని కాదు కానీ నాన్న, ఒకవేళ నువ్వు కామతప్తులు అవటం కంటే, వ్యభిచారివి జారివి అలా పిలవపట్టం కంటే సమాజంలో నువ్వు పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకొని పిల్లలను కానీ వారి వ్యక్తిత్వ ధర్మాలు వారికి నిర్వహించాలని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి పెళ్లి అయిన వారికి కాదు, నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఇప్పుడు మనము రెండో భాగము, మ్యారీడ్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ సీక్ టు పార్ట్ ఫ్రమ్ దేర్ అన్బిలీవింగ్ కన్సర్న్స్. మరి వివాహమైనటువంటి క్రైస్తవులు వివాహము కానటువంటి అవిశ్వాసులైన మరి భార్యల విషయంలో కానీ భర్తల విషయంలో కానీ వారు పాలివారు కారు. ఇప్పుడు మనం 10వ వచనం నుంచి 16 వరకు చదువుకుందాం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఇక పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకో 3 ఏళ్లకో భార్యను వదిలిపెట్టేస్తాడు. ఒకడు 1 నెలకే వదిలిపెడతాడు. మరి ఆ రోజు ప్రమాణాలన్నీ చేస్తాడు. ఏమని? నిన్ను తప్ప వేరొకరి నేను మరి సాంగత్యం చేయక నీతోనే ఉంటూ వ్యాధి ఎందు బాధ ఎందు ఆరోగ్యమందు అన్ని విషయాల్లో నీకు బద్ధుడనై ఉంటాను అని చెప్పి అన్ని ప్రమాణాలు చేసి ఈవిడ నాకు వద్దంటాడు. ఎందుకు వద్దు అంటే ఈమె మానసికంగా ఏదో జబ్బు ఉందంటాడు, లేకపోతే ఈవిడ సరిగా నిద్రపోదు అంటాడు. ఆమె ఎందుకు నిద్రపోదు? నువ్వు చూసుకోవాలి, మరి
నువ్వు ఆ రోజు ప్రమాణం చేసావు కదా, ఆ ప్రమాణం నుంచి నువ్వు తప్పుకోకూడదు. అదే పౌలు చెప్తున్నాడు, మరి పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఏ పరిస్థితుల్లో ఆమె ముక్కు జలుబు గారుతుందండి, నేను ఆమెను వదిలిపెట్టేస్తాను. ఎప్పుడు కడుపు నొప్పి అంటదండి, నేను ఆమెను వదిలిపెట్టేస్తాను. ఎప్పుడు పుట్టిల్లు అంటదండి, నేను ఆమెను వదిలిపెట్టేస్తాను. ఎందుకు అంటుందో, పుట్టిల్లుని ఎందుకు అంటుందో, నువ్వు ఎంతగా విసిగిస్తే అంటుందో, మెట్టినింటి మీద ఎందుకు మనసు పెట్టట్లేదో, ఆ లోపం ఏంటో నువ్వు చూసుకోవాలి దాన్ని. మరి నీకు అధికారం ఉంది. అంతేగాని నేను వదిలిపెట్టేస్తాను, ఒకే ఒక్క కారణము తప్ప ఏ విషయంలో వదలడానికి వీలు లేదు అని బైబిల్ చెప్తుంది. ఏమిటా కారణం? మోషే చెప్పాడు, వ్యభిచార కారణమును బట్టి కాక మరి ఏ కారణమును బట్టి పురుషుడు తన భార్యను పరిత్యజించకూడదు. మరి వ్యభిచారం ఉందా? వ్యభిచారం చేసింది ఆవిడ, కాలు నొప్పి వచ్చిందంటదండి, కన్ను నొప్పి వచ్చిందంటది. ఇవి కారణాలు కాదు. పని చేయదండి, అవన్నీ నువ్వు అనుభవించాల్సిందే, సరి చేసుకోవాల్సిందే. ఏదున్నా అది కారణం కానే కాదు. ఊరికే చేసుకొని వదిలిపెట్టేసేసి ఈవిడ నాకు అందంగా లేదు, నేను చూడలేదు, ఇప్పుడు మా ఊళ్ళు వద్దంటున్నారు, నేను చూసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడేమో ముక్కు ఏమో వంకరగా ఉంది, మా ఊళ్ళు చూసి ముక్కు వంకర దాన్ని ఎందుకు చేసుకుంటున్నారు అంటున్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశాలు ఇవ్వకు. ముందు నువ్వు ఒప్పుకొని అన్నిటికీ అంగీకరించి, ఇప్పుడు నాకు అది వంకర పోయింది, ఇది వంకర పోయింది. ఇద్దరు భార్యాభర్తలు మరి ఒక అడవిలో పడుకున్నారట. పడుకుంటే కొంతసేపటికి ఈ పురుషుడు దూరంగా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినప్పుడు భార్య దగ్గరికి ఒక ఎలుగుబంటు ఏదో వచ్చిందట. వచ్చి ఆమెను అలా దగ్గరకు వచ్చి పక్క నుండి వెళ్ళిపోయింది. అప్పుడు ఇతరు వచ్చి అన్నాట, ఎలుగుబంటు వచ్చి నిన్ను ఏం చేసింది అన్నాడు. కాబట్టి ఇలాంటి అనుమానాలు ఉండకూడదు అని పౌలు చెప్తున్నాడు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చూసారా, ఎడబాసిన ఎడల నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఇప్పుడు అది కాలు వంకరైంది, చెయ్యి వంకరైంది, పని చేయట్లేదు, ఉద్యోగం లేదు, ఇవన్నీ కారణాలు చెప్పకూడదండి. ఇవి కారణాలు కానే కాదు. ఎనీ రీజన్ కెనాట్ యాక్సెప్టెడ్. నువ్వు చెప్పే కారణాలు కానే కావు. కాబట్టి ఒకే ఒక కారణం, ఆమె వ్యభిచారం చేసిందా, తప్పు చేసిందా, విడిచిపెట్టు. కానీ ఆ ఒక్క కారణం తప్ప మరి ఏ కారణము డైవర్షన్కి కాజ్ కాకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. విశ్వాసులైనటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, క్రైస్తవుల విషయంలో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సమాజంలో నేడు చాలా భయంకరమైన సన్నివేశాలు వివాహ విషయంలో జరుగుతున్నాయి. కనుక ఇది ఆదిమ సంఘములో పౌలు కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి మాటలు చెప్పాడు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పనిదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇక్కడ ఈ నేటి సంఘంలో, నేటి సమాజంలో కొంతమంది రక్షణ పొందుతున్నారు. భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు, భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందదు. అలాంటి వేరే విషయంలో నువ్వు బలవంతం చేయకూడదు. వాళ్ళతో ఇష్టపడి కాపురం చేయాలి. అతను ప్రార్థన చేయడండి, గుళ్ళకి వెళ్తాడండి, నేను ఉండలేకపోతున్నానండి. ఏం చేస్తా ఉండలేకపోతే? ఎగురు. నేను ఉండలేకపోతున్నానండి,
నా ప్రార్థనకు ఆటంకంగా ఉంది. ఇలాంటి కారణాలు ఏమీ చెప్పకూడదు. మొదటి నుండి వచ్చింది, నువ్వు మధ్యలో ఏమి లేవు. ఇప్పుడు ఆయన మారాడు, నువ్వు మారావు. నిన్ను మార్చినవాడు ఆయన్నే మారుస్తాడు. ఆ విశ్వాసంతో నీవు కాపురం చేయాలి. మరి ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త అయ్యుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన యెడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. భార్య విషయంలో అంతే, భర్త విషయంలో అంతే. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. నీవు చేసే ప్రార్థనలు ఆ కుటుంబాన్ని, ఆ భర్తను, ఆ పిల్లల్ని పరిశుద్ధపరుస్తాయంటున్నాడు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఒకవేళ ఎడబాయవచ్చును, కానీ ఒకవేళ ఎడబాయవలసి వస్తున్నాడు, ఒకవేళ విడిచిపెడతాడేమో అనే భయం ఉందనుకో, నువ్వు సమాధానంగానే ఉండమంటున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. బిలీఫ్ అండ్ అన్బిలీఫ్, విశ్వాసము ద్వారా మనము దేవునితో ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా తండ్రి అయిన దేవునితో మనము సమాధానం కలిగి ఉండాలని రోమా 5:1 పౌలు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చెప్పబడిన వాక్య భాగాన్ని ఎత్తిపట్టి దీవించి లేఖనాలను అనేక శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరచవలసిందిగా స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, బిడ్డలను, యవనస్తులను, సుస్మితారాజును, చరణ్ను ఎత్తిపట్టి, రాజ్యం గారిని, నాగరాజు గారిని ఎత్తిపట్టి వారికిచ్చిన మనవుడిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమందునటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు లేఖనములను శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, స్పాన్సర్ చేసిన ప్రియమైన దేవుని కుటుంబానికి ఆయన కృప శాశ్వత కాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.